కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మృతుడు లక్ష్మీనారాయణ మృతదేహం కాసేపటి క్రితం చెప్పగిరికి చేరుకుంది. మృతదేహాన్ని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు ఉంచి దళిత మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ర్యాలీగా లక్ష్మీనారాయణ ఇంటికి తరలించారు. ఇక మాజీ మంత్రి మూలింటి మారెప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మరికొంతమంది ముఖ్య దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఇక లక్ష్మీనారాయణను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక మృతుడు లక్ష్మీనారాయణకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఒక దళిత నేత హత్య వెనుక ఉన్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థని వాడుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ఇన్ఛార్జి, ఎంఆర్పీఎస్ నాయకుడు, దళిత బిడ్డ, ఆయన్ని పట్ట పగలు నరికి చంపితే భార్య పిల్లలు ఫలాని వాళ్ళు చంపారు, వైకుంఠం శ్రీరాములు కొడుకులు అని చెబితే ఎందుకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి సమాజం చెప్పాలి ప్రజలకు. అధికారం ఉందని చెప్పి అధికార పార్టీ వాళ్ళని కాపాడుకుంటారంటే కుదరదు. ఎవరు హత్య చేశారో కంప్లైంట్ ఇచ్చిన వారి మేరకు వాళ్ళని అరెస్ట్ చేయాలి వెంటనే. ఆ తర్వాత విచారణ చేయండి, అంతేగాని అత్యంత దారుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇన్ఛార్జిను మీరు పొట్టబెట్టుకోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎన్డీఏ సర్కార్ ఉందో, దేశంలో టెర్రరిజం, రాష్ట్రంలో చూస్తే హత్య రాజకీయాలు, దోపిడీలు, దొంగతనాలు ఈరోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 నెలల నుంచి కూడా ఈ రోజు వరకు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వివిధ పార్టీ కార్యకర్తలు పొట్టబెట్టుకోవడం జరుగుతోంది. రాజకీయ హత్యలు చేయించడం జరుగుతోంది. పోలీసులను వాడుకోవడం జరుగుతోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏదైతే ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉందో, మేడం గారిని కూడా మీ ద్వారా మేము అడుగుతున్నాం, ఒక దళితులు ఇంత రకంగా మీరు హత్య చేయించడం భావమే అని చెప్పేసి. ఈరోజు మీ పోలీసు వాళ్లకు పచ్చ కండువాలు వేసి దళితులను ప్రేరేపించడానికోసమే ఒక దళిత మంత్రి ఉందా అని చెప్పేసి, హోంమంత్రి అందులోనూ. ఈరోజు హోంశాఖ మొత్తం మీ దగ్గరే ఉంది. మళ్ళీ ఈ రకంగా ఒక దళిత ఉద్యమ నాయకుడిని మీరు రోజు పొట్టబెట్టుకున్నారంటే మరి ఏ రకంగా మీరు పరిపాలన చేస్తున్నారు? ఈ కూటమి నాయకులను చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. దోషులు ఎవరైనా కానీ వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి నిన్నటి రోజునే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు శర్మిలా మేడం గారు నిన్నటి రోజున దీనిపైన మరి ఖండించడం జరుగుతోంది. మరి ఈరోజు లక్ష్మీనారాయణ గారిని అతి పాశవికంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఎంఆర్పీఎస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇక్కడికి పేద ప్రజలకు, మరి దళిత ప్రజలకు మరి పేద ప్రజల అభ్యున్నతి కృషి చేస్తున్న లక్ష్మీనారాయణ గారిని మరి అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం కూడా ఖండించారు. ఏది ఏమైనా కుమారుడు లక్ష్మీనారాయణ కుమారుడు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు ఎవరేదైనా తక్షణం ఇక్కడే లోకల్గా ఉండరు, అందరూ ప్రపంచానికి తెలుసు. తక్షణం వాళ్ళు అరెస్ట్ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా. తర్వాత అన్నగారు మసూదన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ కాన్స్టిట్యున్సీ ఫ్యాక్షన్, దానికి ఇంకోటి జవన్కొండ కూడా ఈ ఇక్కడ శంకరెడ్డి పెద్దవుతూ శంకరెడ్డిని చంపడం అయితే కానీ రామాంజన్